ఓకే. హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి స్కాలర్షిప్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీ ముందుకొచ్చాను. సో, ముందుగా అందులో ఫస్ట్ వచ్చేసి భారతి ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్ ఫర్ 2026-27 బ్యాచ్ అన్నమాట. సో, మనందరికీ తెలుసు మనకి ఎయిర్‌టెల్ అనేది ఎంత పెద్ద నెట్వర్కో. సో, మనం అందరం మార్నింగ్ లేసిన దగ్గర నుంచి నైట్ పడుకునేంత వరకు కూడా కాల్స్, మెసేజెస్ అండ్ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ నెట్వర్క్ నుంచే వాడుతున్నాం. సో, ఇట్లా రీచార్జెస్ చేసుకుంటూ ఉంటాం కదా! సో, వస్తున్న అమౌంట్‌లోంచి కొంచెం అమౌంట్‌ని ఏంటంటే వాళ్ళు ఈ స్కాలర్‌షిప్స్ ప్రొవైడ్ చేయడానికనేది వాళ్ళు కేటాయించారనమాట. సో, దానికి వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ అంటే మనకి స్కాలర్‌షిప్ రావాలంటే ఎలిజిబిలిటీ ఏంటనేది కూడా చూద్దాం. అండ్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్‌షిప్‌కి దీనికి సంబంధం లేదు. అంటే ఇప్పుడు ఆ స్కాలర్‌షిప్స్ వస్తూనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరిక్కడ వచ్చేసి మన భారతీ ఎయిర్‌టెల్ స్కాలర్‌షిప్ అప్లై చేసుకుంటే మీరు సెలెక్ట్ అయితే గనక మీకు ఈ స్కాలర్‌షిప్ కూడా వస్తుందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు ముందుగా వచ్చేసి ప్రైజ్ మనీ గురించి మాట్లాడుకుంటే సో 100% ఆఫ్ సో మీకు యాన్యువల్ కోర్స్ అని ఇచ్చారన్నమాట. సో 100% అంటే మీ ఫీజు ఎంతైతే అంత. ఓకే. మీరు కౌన్సెలింగ్ ద్వారా జాయిన్ అయ్యారనుకోండి. కౌన్సెలింగ్‌లో మీ ఫీజు వచ్చేసి 1,00,000 రూపీస్ అనుకోండి కాలేజీ ఫీజు. సో, ఇప్పుడు ఆ 1,00,000 రూపీస్ కూడా మొత్తం ప్రైజ్ మనీ కింద ఇస్తారన్నమాట ప్రతి సంవత్సరం. ఓకే. సో, దానికి ఎలిజిబిలిటీ చూడండి. సో, ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ జాయిన్ అవుతున్నట్టు ప్రూఫ్ ఉండాలి. అంటే, అంటే లైక్ ఎట్లా అంటే మీరు ఎంసెట్ రాసి మీరు కౌన్సెలింగ్ వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. అండ్, అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు అనటానికి ప్రూఫ్ ఉంటుంది కదా! సో, ఇప్పుడు ఆ ప్రూఫ్ చూపించాలి. సో, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మేజర్‌గా వచ్చేసి మీ ఫ్యామిలీ ఇన్‌కమ్. మీ ఫ్యామిలీ ఇన్‌కమ్ వచ్చేసి మీకు 8,00,000 దాటి ఉండకూడదు. అంటే మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్‌లో మీకు 8,00,000 దాటి ఉండకూడదన్నమాట. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా మీకు ఆన్‌లైన్ ప్రాసెస్ అన్నమాట. డైరెక్ట్‌గా మీకు ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. యూ కెన్ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ యూ కెన్ అప్లై అన్నమాట. సో, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31/7/2026 అండి. ఓకే. సో, నెక్స్ట్ స్కాలర్‌షిప్ వచ్చేసి మాస్టర్స్ యూనియన్ స్కాలర్‌షిప్. సో, మనకి యాప్టిట్యూడ్ టెస్ట్ అన్నమాట. సో, ఇదేంటి అంటే గనక సో, మాస్టర్స్ యూనియన్ స్కాలర్‌షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఈస్ ఏ స్పెషలైజ్డ్ డిజైన్ ఫర్ ఏ హై మెరిట్, హై పొటెన్షియల్ క్యాండిడేట్స్ పర్సూయింగ్ కెరియర్ ఇన్ ద ఓకే టెక్నాలజీ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజీ అండ్ మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్, డిజైన్ అండ్ సస్టైనబిలిటీ, డేటా సైన్స్ అండ్ మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ డైరెక్ట్ అడ్మిషన్ ఆపర్చునిటీ అలాంగ్ విత్ ద ట్యూషన్ ఫీ స్కాలర్షిప్. సో, వీళ్ళు పెడుతున్నటువంటి మీరు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది రాసి అందులో క్వాలిఫై అయితే గనక డైరెక్ట్‌గా మీకు మంచి మంచి కాలేజీలో మీకు అడ్మిషన్స్ అనేవి మీకు దొరుకుతాయన్నమాట. అండ్ ట్యూషన్ ఫీస్ మొత్తం కూడా వీళ్ళే పే చేస్తారు. సో, ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఒకసారి చూస్తే సో, ఇక్కడ అప్లికెంట్ మస్ట్ బి కరెంట్‌లీ ఎన్రోల్డ్ ఇన్ క్లాస్ 12. సో, ఎనీ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఆర్ హావ్ కంప్లీటెడ్ ఇట్ ఇన్ 2025. అంటే సో మీకు ఇందాక స్కాలర్‌షిప్ గురించి చెప్పినట్టు మీరు 12థ్ క్లాస్ కంప్లీట్ అయ్యి మీరు బీటెక్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండాలి. లేదంటే పైన నేను మెన్షన్ చేసిన ఇప్పుడు ఆ కోర్సెస్ ఉన్నాయి కదా! మేనేజ్మెంట్ కోర్సు, అలాగే ఇప్పుడు టెక్నాలజీకి సంబంధించిన కోర్సెస్, అలాగే మీకు డేటా అనాలిసిస్, డేటా సైన్స్, అలాగే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సెస్ జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండాలి. అండ్ మస్ట్ బి ఎయిమ్డ్ టు పర్సీవ్ ఏ ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, టెక్నాలజీ, లీడర్షిప్, డేటా సైన్స్ అండ్ అసెస్మెంట్ రిక్వైర్డ్. సో సో ఇక్కడ అసెస్మెంట్ వచ్చేసి మీకు ఆల్ ద ఇప్పుడు అప్లికెంట్స్ మస్ట్ అపియర్ ఫర్ ద మాస్టర్ యూనియన్ స్కాలర్షిప్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ క్వాలిఫై ఫర్ అన్ అప్రోప్రియేట్ అని ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ మీకు అట్లీస్ట్ ఎలిజిబిలిటీ ఫర్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్‌లో మీకు సీట్ కావాలి ఫ్రీగా అనుకుంటే గనక జేఈఈ పర్సెంటేజ్ వచ్చేసి 90. సో, మనకి 90% అబోవ్ ఉండాలి. అండ్ వచ్చేసి ఇప్పుడు మూసాట్ అంట. సో, మూసాట్ స్కోర్ వచ్చేసి 35 ఉండాలన్నమాట ఔట్ ఆఫ్ 45. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాట్ స్కోర్ వచ్చేసి మీకు 1500 ఉండాలన్నమాట. 1600 మొత్తం టోటల్ వచ్చేసి 1600. దాంట్లో 1500 స్కోర్ ఉండాలి. సో, ఇక్కడ పైన మెన్షన్ చేసిన ఇప్పుడు ఈ మూడిట్లో మీరు ఏదైనా సరే మీరు సాటిస్ఫై చేస్తే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్‌కి.
సో ప్రైజ్ మనీ వచ్చేసి స్కాలర్షిప్ ఆఫరింగ్ 10% to 80% ఆఫ్ ట్యూషన్ ఫీజు అనమాట. సో 10% నుంచి మీకు 80% వరకు ట్యూషన్ ఫీజుని వేవింగ్ చేస్తారు, అంటే మీకు మాఫీ చేస్తారు అనమాట. సో దీనికి కూడా స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ తో సంబంధం లేదన్నమాట. సో మీరు అవి అప్లై చేసుకోవచ్చు, ఇవి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 10/7/2026 అండి. ఓకే, సో ఇది కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. సో ఆన్లైన్ లో మీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి ఫోటో, సిగ్నేచర్ అండ్ ఇవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ స్కాలర్షిప్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ 2026 అండి. సో ది ఎడ్యుకేషన్ ఫ్యూచర్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ 2026 is being offered by an education future organization to meritorious Indian students who are pursuing their studies overseas అనమాట. సో మనం ఫారెన్ లో చదువుకోవాలి అనుకున్న వాళ్ళ కోసము వీళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ బీటెక్ అండ్ ఎంటెక్ అక్కడ చదవాలనుకున్నారు అనుకోండి, సో వాళ్ళకి స్కాలర్షిప్ అనమాట. సో మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి అప్లికేషన్ ఈజ్ ఓపెన్ టు ఇండియన్ నేషనల్ పొజిషన్ ఆఫ్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి మీకు, అండ్ హూ ఆర్ పర్సూయింగ్ అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఓవర్సీస్ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఆల్రెడీ మీకు అక్కడ సీట్ వచ్చి ఉండాలి. సో మీరు బీటెక్ కానీ ఎంటెక్ కానీ అక్కడ పర్సూ చేయడానికి సీట్ వచ్చి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ ఏ మినిమమ్ ఆఫ్ 60% ఆఫ్ మార్క్స్ ఇన్ క్లాస్ 10 and 12 అనమాట. 60% కంపల్సరీ ఉండాలి, అండ్ అబవ్ ఉన్నా పర్లేదు. And be able to demonstrate their lack of means of education funding. అండ్ సో నెక్స్ట్ ఇప్పుడు ఆ పర్సన్ కావచ్చు, లేదా అంటే ఇప్పుడు ఆ స్టూడెంట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో వాళ్ళ పరిస్థితిని ఫుల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలిగి ఉండాలన్నమాట. ప్రైజ్ మనీ వచ్చేసి 2 lakhs నుంచి 10 lakhs వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 30/8. సో 30/8/2026 వరకు ఉందండి. సో ఇది కూడా మీకు ఆన్లైన్ అప్లికేషనే. మీకు ఇది కూడా మీకు డిస్క్రిప్షన్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి సో ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2.0 అండి. ఈ 2026-27 బ్యాచ్ అనమాట. సో ఇది కూడా ఏంటంటే ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ బై వాల్వోలైన్ కమ్యూనికేషన్ సపోర్టెడ్ స్టూడెంట్స్ ఫర్ 9 to 12 ఫ్రమ్ సదరన్, ఈస్టర్న్ అండ్ నార్త్ ఈస్టర్న్. దిస్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు హెల్ప్ చిల్డ్రన్ టు కమర్షియల్ డ్రైవర్స్ and machineries and EVWs category students containing. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి స్టూడెంట్ స్టడీయింగ్ ఫ్రమ్ క్లాస్ 9 to 12 ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సో ఇక్కడ మెన్షన్ చేశారు కొన్ని స్టేట్స్, వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ సెక్యూర్డ్ 60% అండ్ అబౌవ్ దేర్ ప్రీవియస్ క్లాసెస్ లో ఉండాలి కంపల్సరీగా. ది టోటల్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి మీకు 8 lakhs దాటి ఉండకూడదు. అండ్ ప్రైజ్ మనీ వచ్చేసి 12,000 అనమాట. సో ప్రైజ్ మనీ వచ్చేసి 12,000 ఇస్తారు పర్ మంత్. అండ్ మెంటార్షిప్ సపోర్ట్ కూడా ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 28/2026 వరకు ఉందండి. సో ఇది కూడా మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనమాట. మీకు డిస్క్రిప్షన్ నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ చెక్ ఫ్రమ్ దేర్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మిగతా స్కాలర్షిప్స్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.